నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చనిపోయామనుకున్న వారు బతికొస్తే ఎలా ఉంటుంది, తిరిగి లేచి కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇవి మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందేమో, కానీ అదే రియల్ లైఫ్ లో జరిగితే రియాక్షన్ మామూలుగా ఉండదు కదా. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఊహించని రీతిలో చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుంది. అలా జరగడానికి కారణం లేకపోలేదు. ఒక అమ్మ అని పిలుపుతో బతికి వచ్చింది ఆ తల్లి. నమ్మలేకుండా ఉంది కదూ. ఇది ముమ్మాటికి నిజం. అసలు ఇది ఎక్కడ, అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. చనిపోయిన మహిళ బతికింది. ఇదేం కట్టుకథ కాదు, నిజంగానే జరిగిన ఓ యథార్థ సంఘటన. అనారోగ్యం కారణంగా ఓ మహిళ చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అంతలోనే కుమారుడు రాక అతను వచ్చాడో లేదో తల్లి కళ్ళు తెరిచి చూసింది. దాంతో అందరూ షాక్ కి గురయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. మహిళ చనిపోయిందని అంత్యక్రియలకు సిద్ధం చేస్తూ ఉండగా ఒక్కసారిగా లేచి కూర్చుంది. అదెలా సాధ్యమైందంటే, జనుపల్లి మన్నా కాలనీకి చెందిన సత్యవేణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సత్యవేణి మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సత్యవేణి మృతి చెందడంతో విదేశాల్లో ఉంటున్న తన కుమారుడికి కబురు పెట్టారు కుటుంబ సభ్యులు. విదేశాల నుంచి తిరిగొచ్చిన కొడుకుతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కుమారుడు రానే వచ్చాడు. ఆసుపత్రిలో స్ట్రెచర్ పై విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూసి కుమారుడు బోరున విలిపించాడు. అమ్మా లే, అమ్మా నేను వచ్చానమ్మా, ఒక్కసారి నన్ను చూడమ్మా అనుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. అలా అన్నాడో లేదో ఒక్కసారిగా సత్యవతి కళ్ళు తెరిచి చూసింది. దాంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కొడుకుపై ఉన్న ప్రేమ ఆమెను బతికించిందేమో తెలియదు, కానీ కొడుకు రాగానే తల్లి లేచి కూర్చుంది. చనిపోయిందనుకున్న సత్యవేణి అలా సడన్ గా లేచేసరికి అక్కడున్న బంధువులు కొందరు భయంతో పరుగులు తీశారు. అలా ఆమె కొడుకుని దగ్గరికి తీసుకుని, నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను బిడ్డా అనుకుంటూ భావోద్వేగానికి గురైంది ఆ తల్లి. 4 రోజులుగా చలనం లేకుండా ఉన్న ఆ మహిళ ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో స్థానికులు, బంధువులు ఉలిక్కి పడ్డారు. అంతేకాదు వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తల్లి కొడుకుల బంధానికి ఇదో గొప్ప నిదర్శనంగా నిలిచింది అనే చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారు? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని